తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు ఆసరా అవుతోందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ పథకం అమల్లో కొన్ని చోట్ల దళారుల బాగోతం వెలుగు చూస్తోంది. వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు మంజూరు చేసేందుకు కొంతమంది నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం జలాల్పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు మంజూరయ్యాయి. అయితే ఈ బిల్లులు రావటానికి తానే సహాయం చేశానని, అందుకోసం 10,000 రూపాయలు ఇవ్వాలని గ్రామ ఉప సర్పంచ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడైన సతీష్ డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. సతీష్ డబ్బులు అడుగుతున్న ఆడియో వీడియోలను లబ్ధిదారులు రహస్యంగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. పేదల ప్రయోజనార్థం తీసుకొచ్చిన పథకంలో ఇలాంటి అవినీతి జరగడంపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడిన పిఏ తోటి ఇది నీకు వీళ్ళు ఎన్ని అడిగిండ్రు అప్పుడు పైసలు ఎన్ని పేరు పెట్టలేరు. 20,000 అంటే ఎన్ని చెప్పండి అంటే అన్నారా? ఎవరు సतीश అనేనా? అవు सर सर मच्छी का तू का नहीं करी तो उनका मर गो तुगा 15 कतले आंदी ने 8-9 बजे आता ने कौन सतीश आन लेगो गे? हां सतीश लेगो सर सर कतरा पैसा लेगो? कतरा पैसा लेगो? 15 देनी छे 15 आदरी गण 15 देनी छे सर सर ఈ మంచన లక్ష్మణ్ నేను ఏం చేస్తాను మర్యాద ఇచ్చే మర్యాద ఇవన్నీ కొట్లాటలు పెడితే నేను ఆ రోజు నీకు సంతకం ఎప్పుడో పెట్టేస్తాను చెప్పినాను. నిన్ను చీర్తా సంతకం పెట్టకుండా కాలిన కాలేజ్ పెట్టాను. ఒక్క సాధ్యం కాలేదు. ఎవరి దొరకదు చెవరగా ఉంటే ఒక్క వీడియో చేయండి. రికార్డింగ్ చూపెడతాను కాదు. నాకు నున్నడ ఇవ్వని ఇస్తే నీకు రేపు వీడియో కూడా అదే వీడియో ఇస్తాను. ఆయన అన్నాడు సరే అంటే ఇక ఎంత ఇస్తావమ్మా నువ్వు అన్నాడు. అన్నంటే తెలుసు కదా నా పరిస్థితి, నేను పేదదాన్ని ఉన్నా నాకు అంతగానం చేత కాదన్నా. మస్తు సార్లు తిరిగితే కూడా అసలు పట్టించుకోలేడు. పోయినప్పుడే అడుగుతుండే, ఇక సారోళ్ళకు పంపిస్తుండే, సారోళ్ళకు పెట్టిందని చెప్తుండే, ఇంకా సైలెంట్గా ఉంటుండే. అప్పుడప్పుడు పోయి నేను అడిగిన కానీ ఏం పట్టించుకోలేడు. మొన్న పోయినప్పుడు వాడే ఏళ్ళు పెట్టి చెక్ చేసుకొని పడ్డాయని చెప్పినాక ఇక నేను వెళ్ళొచ్చిన. మా ఆయనకు అడగానా ఇక నాకు సంబంధం లేదు, నాకు తెలియదని చెప్పి నేను వెళ్ళొచ్చేసిన. ఇప్పుడు కట్ చేసిండు. నా ఫోన్కి మెసేజ్ వచ్చింది, నిన్న లేకుండా ఈరోజు ఇట్లా ఉంది అంటే నేను చూసుకుంటే మా ఆయనకు అదే స్క్రీన్ షాట్ తీసుకొని మా ఆయనకు అయితే 10,000 ఎవరు తీసుకురా అంటే మా ఆయన అడిగిండు. నాకు తెలియదు అన్న అంటే ఇంకా మా ఆయనకు అన్నా నేను ఆయన తీసుకుని నేను ఎవరితో ఏళ్ళు పెట్టలేను, వాడే పెట్టించు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణలో రాజకీయ రచ్చ మరింతగా పెరుగుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గట్టి